హరి ఓం. తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్. విను దీపమందు పుట్టించిన దీపము రెండుగా వేసిఖి ఒకటి అయ్యన్. కవున నీ అర్ధమ ఆత్మా వై పుత్రాయని వేదతతులందోలిన్వా విరి పలుకగ వినవేధివర నను కావుమధిక దీనం కరుణన్. వర కరుణామతిన్ దుహితృవత్సలతం తనరారు నట్టి మద్గురుడొకనాడు మమ్ము తన కుతులనందరి బిల్చి మీ మనోహరు నెరిగింపుడు ఇత్తును కమలాననలారయటన్న. అందులో పురుషవరేణ్యమేము పదుమువురము అర్మిలి నిన్వరింపమే. దితియీ గతి కామ విమోహితమతి బహువచనముల హృదీషుని పలుకన్. ధృతి కృపణపతివ్రత నిజసతి గనికి కశ్యపుడు పలికే సల్లాపమునన్. తరళలోచన నీవు సంతాన వాంఛ చేసి వచ్చితివి. ఔ కులశీలవర్తనములు కల భార్య మనమున అమరు కోర్కీత వెలి తీర్చుట పతికి కర్తవ్యమరయం. తరుణీ ఒక్క ముహూర్తముండుము ఇది సంధ్యాకాలము. ఇక్కాలమందరయం భూతగణావృతుండగుచు కామారాతి లీలన్. వృషేశ్వరయనంబున సంచరించుటన భావ్యం వయ్యె. ఈ ఉగ్రవేళ రమింపంగ నిషిద్ధ కర్మయగునెలా ధర్మమున్ విడగన్. అరవిందానన వీడే నీ మరిది లీలాటోపరుద్రక్షమాచర జంఝానిల ధూతపంసుపటలచ్ఛన్నుండు. ధూమ్రైక దుర్భర విద్యోతిత కీర్ణ భీషణ జటాబద్ధుండు. భస్మావలిప్త రుచి స్వార సువర్ణవర్ణుడగుచం భాసిల్లునచ్చుగ్రుడై. హరి ఓం. పురా పితానో భగవాన్ దక్షో దుహితృవత్సలః కం వృణీత వరం వత్సాయి చ ప్రచ్యుతనః పృథక్. స విదిత్వా ఆత్మజానాంనో భావం సంతాన భావనః. త్రయోదశాత్ అదత్తత్ తాం యస్తే శీలమనువ్రతః. అథ మే కురు కళ్యాణ కామం కంజ విలోచనార్తోపస్మరణం భూమం నమో అమోఘం హిమహీయసి అంటూ దితి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతితో పలికినటువంటి ఆ మాటలను మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. దితికి తట్టుకోలేనటువంటి ఆ వాంఛ బయలుదేరినప్పుడు తరువాత తన మిగతా సవతులందరికీ కూడా సంతానం కలిగింది అనేటువంటి ఒకానొక బాధ ఆవిడ తన మనసంతా గజిబిజి అయిపోయి ఆ సంధ్యాకాలంలో అగ్నిహోత్రం చేస్తూ ఉండేటువంటి ఆ కశ్యప ప్రజాపతి దగ్గరికి ఆ అగ్నిశాలలోకి ఆవిడ వచ్చి తన కోరికను వ్యక్తపరిచేటువంటి సందర్భంలో ఆవిడంది, స్వామి, నీలాంటి భర్తలు పుత్ర రూపంలో నాకు జన్మించినట్లయితే నీ యొక్క గుణాలు, నీ యొక్క శక్తి, నీ యొక్క తేజస్సు, నీ యొక్క ప్రభావము నా కడుపున పొట్టబోయేటువంటి పిల్లలకి కలిగినప్పుడు ఆహా ఎంత మంచి పిల్లవాడిని కన్నావమ్మా అని చెప్పి నా యొక్క కీర్తి పెరుగుతుంది కదా. కాబట్టి నా కీర్తి పంచవలసినటువంటి బాధ్యత కూడా నీకుంది. తరువాత నా కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత కూడా నీకుంది. ఇక మూడవది, నా మిగతా సవతులందరికీ కూడా పిల్లలు కలిగినప్పుడు నాకు ఆ బాధ కలగడం సహజం కదా. కాబట్టి నా కోరికను తీర్చు
అని చెప్పి వేళ కాని వేళయందు సమయం కాని సమయమందు చేయకూడనటువంటి ఆ స్థలమందు అంతటి తెలివి కలిగినటువంటి పతివ్రత శిరోమణి అయినటువంటి సాక్షాత్తు దక్ష ప్రజాపతి కూతురైనటువంటి ఆ దితి పలికినటువంటి పలుకులు కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయ్యా విదురా అని మైత్రేయ మహర్షి దాన్ని చెప్తూ ఇంకా ఆవిడ ఏమంది అంటే పురాపితానో భగవాన్ దక్షో దుహితృవత్సల కం వృణీత వరం వత్సాయి చ పృచ్ఛతన పృథక్. స్వామి, ఒకనాడు ఏమైందో తెలిసిన పూర్వం ఒకసారి పితా నా తండ్రి అయినటువంటి భగవాన్ దక్ష దుహితృవత్సల, సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాడు అందరి చేత పూజనీయుడైనటువంటి నా యొక్క తండ్రి పిత దక్షుడు, ఆయన దుహితృవత్సల, కూతుళ్ళంటే ఆయనకి విపరీతమైనటువంటి మమకారము వాత్సల్యం కలిగినటువంటి వాడయ్యా నా తండ్రి దక్షుడు. అటువంటి నా తండ్రి మమ్మల్ని పిలిచి ఒకనాడు కం వృణీత వరం వత్సాహ ఓ పిల్లలారా, ఓ అమ్మాయిలారా, కం వరం వృణీత, మీకు యుక్త వయసు వచ్చిందర్రా, కాబట్టి కం వరం, ఎవరిని వరునిగా, ఎవరిని మీకు భర్తలుగా వృణీత వరిద్దాము అని మీరు అనుకుంటున్నారు, వృణీత వరిస్తారు అని ఒకానొక నాడు ఈ విధంగా పృచ్ఛత ఆయన మమ్మల్ని అడిగాడు. అంటే ఏమండి, మా ఆడపిల్లలందరినీ ఒక చోటగా చేర్చి ఒక ఉపన్యాసం చెప్తున్నట్టుగా మీకు ఎవరు కావాలి ఏమిటి అని అడిగాడా? అలా అడగలేదు ఆయన. పృథక్ వేరువేరుగా సెపరేటుగా ప్రతి అమ్మాయితోనూ ప్రైవేటుగా లోపల పిలిచి, అమ్మ నీకు నీ మనసుకు నచ్చినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, నువ్వు ఎవరైనా మెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే నేను చెప్పినటువంటి వాళ్ళని చేసుకుంటావా అని అన్నట్టుగా ఆ తమ కూతుళ్ళకి ఆయన అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ యొక్క మనోభావాన్ని తెలుసుకునేటువంటి వాడయ్యా నా తండ్రి. అటువంటి వాడు పురాపితానో భగవాన్ దక్షో దుహితృవత్సల. సాధారణంగా మానవులందరికీ కూడా కూతుళ్ళు అనేటప్పటికీ ఒక పాలు మమకారం ఎక్కువే ఉంటుంది. తరువాత కూతుళ్ళు అడిగినటువంటి దాన్ని అవుట్రైట్గా ఏ తండ్రి కూడా రిజెక్ట్ చేయడు. కొంచెం కోపం వచ్చినా సరే కాస్త తమాయించుకొని, సరే అమ్మాయి అడిగింది పాపం అనేటువంటి ఒక రకమైనటువంటి వాత్సల్య భావంతో ఉంటాడు. అదేవిధంగా ఈయన అడిగాడు. అడిగి నలుగురిలోనూ ఉంటే మొహమాట పడిపోతుందేమో అని చెప్పి ఒక్కొక్కళ్ళని కూడా పృథక్ ఇది పృచ్ఛత నహ, మమ్మల్ని పృథక్ ఒక్కొక్కళ్ళని సెపరేట్గా పిలిచి అడిగాడయ్యా. అప్పుడు స విదిత్వా ఆత్మజానాంనో భావం సంతాన భావన త్రయోదశాత్ అదదత్ యాహ తే శీలం అనువ్రత. అప్పుడు ఇలాగ ఒక్కొక్కరిని అడిగినప్పుడు మేము ఇందులో 13 మంది మేము మొన్న 27 మందిలో 13 మంది మేము. అప్పుడు మేము ఆయనకి మా అభిప్రాయం ఎవరికి వాళ్ళం మేము అభిప్రాయం చెప్పామయ్యా. తరువాత ఆయనకి దక్షుడికి ఉండేటువంటి మహత్తరమైనటువంటి గుణం ఏమిటంటే సంతాన భవన, తనకు పుట్టినటువంటి సంతానం యొక్క హితం కోరేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు మా తండ్రి దక్షుడు. సంతానం యొక్క హితము అంటే ఈ పిల్లలు కోరుకున్నటువంటి వ్యక్తి, పిల్లలు కోరుకున్నటువంటి కోరిక, అది ఏ కోరికైనా సరే ఆ కోరిక ఆ ఆడపిల్లలకి కానీ ఆ మగపిల్లలకి కానీ హితం చేస్తుందా, మంచి చేస్తుందా, శ్రేయస్సు చేస్తుందా, నష్టమేమీ కలిగించదు కదా అని ఎస్టిమేట్ చేయగలిగినటువంటి వివేకం కలిగినటువంటి వాడిని సంతాన భావన అంటారు. ఆ తండ్రికి ఆ కెపాసిటీ ఉంటుంది, బై ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత పిల్లల యొక్క అమాయకత్వం తెలుస్తుంది, పిల్లల యొక్క ఆ సౌశీల్యం, ఆ గుణం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కోరుకున్నటువంటి ఆ వరుడు సరైనటువంటి వాడు కాదా అనేటువంటి ఎస్టిమేషను ఆ కూతురు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత హీ కెన్ అసెస్ దట్. అటువంటి అసెస్మెంట్ చేయగలిగినటువంటి వాడయ్యా మా తండ్రి సంతాన భావన.
ఆ సంతాన భావన అనేటువంటి ఆయన ఆత్మజానా, ఆత్మ తనకు జానా పుట్టినటువంటి మా 13 మమ్మల్ని నహ మా యొక్క భావం, మా యొక్క అభిప్రాయం మేము సెపరేట్గా ఎవరికి వాళ్ళం ప్రైవేట్గా వెళ్ళి ఆయన చెప్పాం కదా. అలా చెప్పినప్పుడు ఆయన విదిత్వా సహ, ఆయన సహ అంటే ఆయన విదిత్వా తెలుసుకున్నాడు. తెలుసుకుని అప్పుడు ఈ అందరి పిల్లల్ని పిలిచాడు. అందులో 13 మంది, అందులో త్రయోదశ, అందులో 13 మేము నిన్ను వరించామయ్యా. అప్పుడు ఎందుకు నిన్ను వరించామంటే తే శీలం అనువ్రతా, తే నీ యొక్క శీలం, నీ యొక్క గుణములను, నీ యొక్క స్వభావమును అనువ్రతా మేము అనువ్రతముగా చూసాము. అంటే నీ గురించి విన్నామయ్యా. ఓ కశ్యప ప్రజాపతి, నువ్వు సాక్షాత్తు మరీచి ప్రజాపతికి, సాక్షాత్తు బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి నవబ్రహ్మంలో ఒకడైనటువంటి మరీచి మహర్షికి పుట్టినటువంటి కశ్యప ప్రజాపతివి, చాలా తపస్సంపన్నుడివి, తరువాత సకల సమర్థుడివి, నీకుండేటువంటి ప్రభావం చాలా అత్యంత శ్రేష్టమైనటువంటిది, ఇంద్రియ నిగ్రహం చేయగలిగినటువంటి వాడువు, ఏ విధమైనటువంటి ఇంద్రియాల ప్రలోభానికి లొంగనటువంటి నీ యొక్క గుణములను అనువ్రత మేము 13 మంది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా మేము వెరీ థరోలీ ఫాలోడ్. అలాగా మేము నీ యొక్క గుణాలు, నీ యొక్క చరిత్ర, నీ యొక్క నడవడిక, నీ గురించి మాకు వస్తూ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము అనలైజ్ చేసుకున్నాం. ఏదో నువ్వేదో గులాబీ పువ్వు ఇచ్చావు, నిన్ను చూస్తూ ఉంటే నాకేదో రాధ గుర్తుకొస్తుంది, లేకపోతే నీకు నీ కోకోకోలా ఇష్టం, నాకు కోకోకోలా ఇష్టం, నీకు ఆ హిందీ సినిమా ఇష్టం, నాకు ఈ హిందీ సినిమా ఇష్టం, తెలుగులో ఘంటసాల పాటలు ఇష్టం, ఇలాగ మా టేస్టులు కలిసిపోయి అనేటువంటి విధంగా మేము నిన్ను సెలెక్ట్ చేసుకోలేదయ్యా. నీకుండేటువంటి గుణాలు, నీకుండేటువంటి దృఢమైనటువంటి దీక్షత, నీకుండేటువంటి నాలెడ్జి, నీకుండేటువంటి మహత్తరమైనటువంటి శక్తి, నీవు దేన్నైనా సాధించగలవు అనేటువంటి విశేషాన్ని, అన్నిటికీ మించి నీవు భగవద్భక్తుడివి అనేటువంటి విషయం తెలుసుకున్న, అలాగ అన్నిటినీ ఎనలైజ్ చేసేటువంటి దానిని అనువ్రత అంటారు. అనుసరించి అని తెలుగు అర్థం. అనువ్రత దానిని మేము చాలా జాగ్రత్తగా అనుసరించి ఫాలో అయ్యి, అప్పుడు మేము 13 మంది కూడా నువ్వు మాకు వరుడివి కావాలి అని మేము మా తండ్రి గారితో చెప్పామయ్యా. కాబట్టి అటువంటి నిన్ను నేను ఈ విధంగా కోరుతున్నాను అని ఆ దితి ఆయనతో చెప్తూ ఇంకా ఈ విధంగా అథమే కురు కళ్యాణ కామం కంజ విలోచన ఆర్తోపసర్పణం భూమన్నమోఘం హిమహీయసి. ఓ కళ్యాణమూర్తి, ఓ మంగళమూర్తి, తరువాత అంతే కశ్యప ప్రజాపతి అంటోంది, ఓ మంగళమూర్తి, నిన్ను చూస్తూ ఉంటే సర్వ మంగళాలు కూడా రూపుకట్టినట్టుందయ్యా. ఎక్కడ ఒక రఫ్నెస్ కానీ, ఒక రకమైనటువంటి అహంకారం కానీ, ఒక రకమైనటువంటి పటాటోపం కానీ, లేనిపోని నవ్వులు కానీ, లేనిపోని భేషజాలు కానీ కనిపించకుండా నిన్ను చూస్తూ ఉంటే నువ్వు మంగళమూర్తివి, నీకు నమస్కారం పెట్టాలి అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉండేటువంటి ఓ మంగళమూర్తి. తరువాత కలువ కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, నువ్వు చాలా అందంగా నీ కళ్ళున్నాయ్యా. తరువాత మహాత్మా, నీవు చాలా గొప్పవాడివి నువ్వు, ఎందుకంటే నీ తేజస్సు, నీ శక్తి, నీ తపో ప్రభావం, నీ యొక్క దీక్ష, నీ యొక్క వ్రతానుష్ఠాన చర్యలు ఇవన్నీ కూడా నేను మహాత్ముడివి నీవు. కావున నీవు నా కోరికను సఫలం చేయి. యూ ఫుల్ఫిల్ మై డిజైర్. ఎందుకు అంటే ఇప్పుడు నేను భయంకరమైనటువంటి ఉద్రేకంలోనూ, ఒక రకమైనటువంటి ఆందోళనలోనూ, గజిబిజి అయిపోయినటువంటి మనస్సుతోనూ, అయ్యో నాకు పిల్లలు లేరు, ఆ మిగతా వాళ్ళందరికీ ఉన్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ గందరగోళం స్థితిలో ఉండి నేను కష్టాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి ఇలాగ కష్టాన్ని అనుభవించేటువంటి వ్యక్తి మహాత్ముడి యొక్క సన్నిధానం దగ్గరికి వెళ్ళి
కోరితే ఆ కోరిక వ్యర్థం కాదు, ఆ కోరిక తప్పకుండా తీర్చబడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తే? మహాత్ముల దగ్గరికి వెళ్తే. పనికిరాని అడ్డమైన ప్రతివాడి దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టం వచ్చిందండి, మాకు అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నామండి, మిమ్మల్ని చూస్తే మాకు రోగాలన్నీ తగ్గిపోతున్నాయండి అని ఇలాంటి అడ్డమైనటువంటి అడ్డగాడిదల దగ్గరికి వెళ్ళకూడదు, మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి అని దిద్ది మానవ సమాజంలో ఉండేటువంటి అటు స్త్రీలు కానీ ఉండే పురుషులు కానీ, స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఈ విధమైనటువంటి ఉపదేశాత్మకంగా ఆ దితి ఆ కశ్యప ప్రజాపతితో మాట్లాడిందయ్యా. అథమే కురు కళ్యాణ కామం కంజవిలోచన. కంజవిలోచన కలువల వంటి కన్నులు కలిగినటువంటి కళ్యాణ స్వరూపుడైనటువంటి మంగళస్వరూపుడైనటువంటి భూమన్ మహాత్ముడు నువ్వు. అటువంటి కావున అతః మే నా యొక్క కామం నా కోరికను కురు సఫలం చేయవయ్యా. ఎందుకంటే మహీయసి గొప్పవాడి దగ్గరికి ఆర్త ఉపసర్పణం. ఆర్త అంటే ఆర్తితో కష్టంలో బాధతో ఉండేటువంటి వాళ్ళు దగ్గరగా సమర్పణం నీకు సమర్పించుకున్నాను. నేను నీ దగ్గరికి వచ్చేసాను, ఇంకా నాకు ఒక గతి లేదు, ఇంకొక మార్గం లేదు, కాబట్టి నీ దగ్గరికి వచ్చేసాను. కష్టంలో ఉండేటువంటి నన్ను నీలాంటి వ్యక్తి దగ్గరికి దగ్గరగా సర్పణం సమర్పించుకున్నటువంటి నేను అటువంటి నా కోరిక నువ్వు తీర్చగలవు. అమోఘం కాబట్టి మై అరైవల్ టు యూ, మై కమింగ్ ఓవర్ టు యువర్ ప్రజెన్స్ షుడ్ నాట్ బి వేస్టెడ్, అది వ్యర్థం కాదు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి ఏమన్నాడు అంటే, అప్పుడు చూశాడు ఒక్కసారి. చూసి ఇతి తాం వీరమరీచ కృపణాం బహుభాషిణీం ప్రత్యాహానునయన్ వాచ ప్రవృద్ధ అనంగకశ్మలాం. ఓ విదురా, ఈ విధంగా ఆ దితి ఒకటి అన్డిజైరబుల్ కోరికతో, అంటే అన్కంట్రోలబుల్ కోరికతో, తర్వాత జలసీ కాంపోనెంట్తో వేళకాని వేళ ఉచితానుచితాలు మర్చిపోయి భర్త దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆ మోహంలో నిండిపోయినట్టు. దేనితో మోహంతో నిండిపోయింది? కామోద్రేకం యొక్క మోహంతో నిండిపోయి వెంటనే ఇంకా ఏమీ చెయ్యలేనటువంటి దైన్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. దైన్యం అంటే ఇంక ఏమీ చెయ్యలేనటువంటి స్థితిని దీనత్వము అంటారు. అలాగే వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడేస్తూ ఉండేటువంటి, అధికంగా ప్రసంగిస్తూ ఉండేటువంటి ఆవిడని చూసి మరీచి పుత్రుడైనటువంటి ఆ కశ్యపుడు ఆమెను మంచి మంచి మాటలతో మొట్టమొదట ఓదారుస్తూ కంగారు పడకు అన్నట్టుగా ఆయన ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించాడయ్యా అన్నారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మనం చెప్పుకోవలసినటువంటిది, మన మనసులో ఉండేటువంటిది, మనకు ఉండేటువంటి బాధ కానీ మరొకటి కానీ తీర్చుకోవలసినటువంటిది భర్తతో తప్ప మిగతా పరాయి మానవుల దగ్గరికి వెళ్ళి తీర్చుకోవడం అనేటువంటిది సబబు కాదు. ఇది నెంబర్ 1. తరువాత ఇలాగా మోసం చేసేటువంటి గురు పుంగవులు ఈ దేశం నిండా ఈ కాలంలో అనేక మంది కనిపిస్తూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ తప్పకుండా గమనించాలి. ఇప్పుడు మనం వెళ్ళవలసినటువంటిది ఉపసర్పణం ఎవరికి చెయ్యాలి అంటే, మనకి మహాత్ములు దొరకనప్పుడు సాక్షాత్తు భగవంతుడు పరమాత్మ దివ్య తేజో సంపన్నుడైనటువంటి వాడు త్రిజగన్మోహన నీలకాంతితోను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైనటువంటి ఆ పరమాత్మని, ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ రాముణ్ణి, ఆ అమ్మవారిని నిరంతరము కూడా ధ్యానిస్తూ, అమ్మా నువ్వు మనసులో ఉండు, స్వామి నువ్వు మనసులో ఉండు అని ఆ పరమాచార్యులు వారినో రమణ భగవాన్లో ఎవరినో మనసులో పెట్టుకుని అదే దృష్టితో ఉండాలి తప్ప కంపు కబుర్లు, కంపు మాటలు, పనికిరానటువంటి పనులు చేయించేటువంటి సామాన్యమైనటువంటి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని భూమన్ మహాత్ముడైనటువంటి వాడు నీ దగ్గరికి వచ్చాను అంది. అన్న తరువాత ఆ
కశ్యప మహర్షి ఆవిడికి ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించి, ఏషతేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి తస్యాహ కామం నకః కుర్యా సిద్ధిస్త్రైవర్గికీయతః అని ఆయన చెప్తూ, ఓ భయస్వభావం కలిగినటువంటి దానివి, నువ్వు భయపడుతున్నావు, నీ కోరికకి, నీ జలసీకి, నీ దీనత్వానికి నువ్వు భయపడిపోయి చెదిరిపోతూ ఉన్నావు. నీకు ప్రియమైనటువంటి కోరికను నీచే ప్రార్థించబడింది. నీకు చాలా అత్యంత ప్రియమైనటువంటిది స్త్రీకి ఏమిటంటే సంతానం కావాలి, పిల్లలు కావాలి అనేటువంటిది. దట్ ఈస్ ది మోస్ట్ యాక్సెప్టెడ్ డిజైర్. అది చాలా ఇష్టం స్త్రీ, ఈ లోకంలో ఉండేటువంటి స్త్రీ స్వభావాలకి అది చాలా ఇష్టం. కాబట్టి అది నీకు చాలా ప్రియమైనది అన్న సంగతి నాకు తెలుసు. నేను తప్పకుండా నెరవేరుస్తాను. అది తర్వాత ఈ మానవుడు భార్య మూలకంగానే, ధర్మపత్ని మూలకంగానే ఈ పురుషుడు ఏమి సాధిస్తాడో తెలుసా? ధర్మ అర్థ కామాలనేటువంటి పురుషార్థాలు పొందాలి అంటే అది ఒక భార్యతోనే ఆ పురుషుడికి సాధ్యమవుతుంది. అందువల్ల అటువంటి భార్య యొక్క కోరికను ఎవడు నెరవేర్చకుండా ఉంటాడు అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఏ హస్బెండ్ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిజ్ వైఫ్. దీనినే పోతన గారు అద్భుతమైనటువంటి ఆయన వచనంలో ఈ విధంగా చెప్పారు, నీవు చెప్పిన ఎట్ల పురుషులకు అంగనలం వలన ధర్మార్థ కామంబులు సిద్ధించు. స్త్రీల వల్ల అంటే భార్య వల్ల ధర్మ అర్థకామాలు మూడు కూడా సిద్ధించాలి అంటే అది పురుషుడికి ఈ స్త్రీ వల్ల మాత్రమే సాధ్యం. అది ఇంకో గురువు పనికిరానటువంటి వాడు, ఎవడో రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు, ఏదో అది ఇది ఉపన్యాసాలు చెప్పేటువంటి వాడు, వీళ్ళ వల్ల అది సాధ్యం కాదు. అది కర్ణధారుండు నావచేతం పయోధిగడుచు చందంబున. ఒక పడవలో వెళుతూ ఉండేటప్పుడు కర్ణధారి అంటే ఆ పడవ నడిపేటువంటి వాడు ఆ సముద్రాన్ని దాటించేటువంటి విధంగా సర్వ ఆశ్రమవాసులను అరసి రక్షించు నిజాశ్రమంబున వ్యసనాన్నవంబు ధరించు. కాబట్టి ఆ కర్ణధారిలాగా ఈ స్త్రీ, ఈ అంగన, ఈ ధర్మపత్ని నీలాంటి మహాశక్తివంతురాలైనటువంటి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి సర్వము తెలిసినటువంటి నీవు మాత్రమే ఈ పురుషుడు వ్యసనాలలో ఉండి అంటే ఇంద్రియాలకు లోబడిపోయినటువంటి వాడు, అధర్మ ప్రవర్తన చేసేటువంటి వాడు, పురుషార్థాల మీద ఏమీ ఐడియా లేనటువంటి వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటిది నువ్వు స్త్రీ. కాబట్టి భార్య యందు సకల గృహకార్యభారంబునం చేర్చి ఇంకోటి ఏం చేస్తుంటాడంటే ఈ పురుషుడు భార్య మీద సకల గృహకార్యాలన్నీ పెట్టేసేసి మొత్తం వీడేం చేశాడు, హాయిగా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని పేపర్ చదువుతూ పనికిరాని దుర్వార్తలన్నీ చదువుతూ కూర్చుని స్నానం చేయకుండా ఇవి కూర్చుని మొత్తం ఇంటి పనులు ఇల్లు తుడిపించడం దగ్గర నుంచి మరొకటి వంట, కాఫీ, తర్వాత ఏమో ఇవి అవి ఒకటి దుప్పట్లు మడచెట్టడం, తర్వాత ఇవి ఇంక చూస్తూ ఉంటాం కదా మన మామూలు సంసారాల్లో. ఇవన్నీ భారాలన్నీ కూడా గృహిణి మీద పెట్టేసేసి పురుషుడు నిశ్చింతుడై సుఖయించుచుండు. పని పాట లేక ఈ పురుషుడు అనేటువంటి వాడు సుఖం పొందుతూ ఉంటాడు, చాలా సుఖిస్తున్నాను అనుకుంటున్నాడు తప్ప ఆ స్త్రీని ఇంత బాధ కనీసంగా ఏదో బట్ట మడత పెట్టడమో, దుప్పటి మడత పెట్టడమో, ఏదో 4 గిన్నెలు అక్కడ ఉంటే సర్దడమో, లేకపోతే కాస్త భయ్యో పాపం భార్య అలసిపోయి వచ్చిందని ఒక్క కాసుడు మంచినీళ్ళు ఇవ్వడమో, లేకపోతే ఇటువంటి పనులు చెయ్యకుండా నేను చాలా సుఖించేస్తున్నాను, నా భార్య నాకు అన్నీ చేసి పెడుతుంది, నేను నా పెళ్ళం నన్ను చూసి గడగడ వణికిపోతుంది అనేటువంటి వాడిని మగవాడు అనుకుంటూ ఉండేటువంటి పరమ దౌర్భాగ్యులైనటువంటి భర్తలు ఉన్న కాలం ఈ కాలం. అది చెప్పడం లేదా ఆయన కశ్యప మహర్షి కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా స్త్రీల యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మరియు ఇతరాశ్రమ దుర్జంబులైన ఇంద్రియశత్రు వర్గంబులు భార్యాసమేతుండైన గృహస్థుండు, తరువాత ఇతరాశ్రమ దుర్జంబులైన మిగతా ఆశ్రమాల్లో అంటే బ్రహ్మచారికి కానివ్వండి, సన్యాసికి కానివ్వండి, వానప్రస్థులకు కానివ్వండి, ఇతర ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళకి తీరనటువంటి వాళ్ళకి ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. వాళ్ళకి ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి కోరికలు వాళ్ళల్లో విజృంభించినప్పుడు వాళ్ళు దుర్మార్గాలు పనులు చేసేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం, ఆశ్రమం పెట్టడం, ఆ స్త్రీలతోనూ ఈ స్త్రీలతోనూ కులుకుతూ ఉండడం, రకరకాలైనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మచారులు కూడా అదే చేస్తూ
చేస్తూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో 80 ఏళ్ళు వచ్చేసినా 70 ఏళ్ళు వచ్చేసినా చూసి ఆ పరాయి స్త్రీలతో కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటూ ఆ వానప్రస్థాశ్రమం గడపకుండా ఈ రకరకాలైనటువంటి వెకిలి వెర్రి చేష్టలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు వాళ్ళని అలాంటి పనులు చెయ్యకుండా రక్షించి సమస్తమైనటువంటి దైహికమైనటువంటి కోరికల దగ్గర నుంచి ఆకలి దప్పుల దగ్గర నుంచి లాలించడం దగ్గర నుంచి రోగం వస్తే అయ్యో ఈయనకి ఇదొచ్చిందే అని చెప్పి బెంగపడుతూ ఉండేటువంటి విధంగా భార్యా సమేతుండైన గృహస్థుండు దుర్గాధిపతి అయిన రాజు దుర్గంలో ఉండి కోటలో ఉండి రాజు శత్రు సంఘంబులు జయించు చందమ్మున మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమస్యారనేటువంటి శారీరకమైన మానసికమైనటువంటి వాటిలన్నిటినీ జయించడానికి కోట లాంటిది రక్షించేటువంటిది భార్య చందమున లీలామాత్రంబునం జయించు. ఒక్కసారి ఆ భార్య వల్ల వీడు చాలా అవలీలగా ఈ కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలనేటువంటి వాటిని జయిస్తూ ఉంటాడయ్యా అని పోతన గారు అద్భుతంగా స్త్రీ యొక్క మహత్తరమైనటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా రేపటి విషయంలో ఇంకా ఏమన్నారు అంటే, ఇట్టి కళత్రంబునకు ప్రత్యుపకారంబు చేయ సకల గుణాభిరాములకు సత్పురుషులు నూరేండ్లకు జన్మాంతరంబులకునైన సమర్థులు గారిని మము బోటివారులు చేయనోపెదురే అని చెప్పి అద్భుతమైనటువంటి ప్రతి భర్త, ప్రతి హస్బెండ్, ప్రతి గృహస్థు అనవలసినటువంటి మాటలు, అని తీరవలసినటువంటి మాటలు పోతన గారు ఆ కశ్యప ప్రజాపతి అన్నట్టుగా ఆయన ఈ విధంగా ఇట్టి గళత్రంబునకు అంటే ఈ విధంగా గృహకార్యాలు అన్నీ సముదాయించుకుంటూ అన్నీ చేస్తూ అటు పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి అన్నాలు పెడుతూ వాళ్ళకి సమస్తమైనటువంటి సౌకర్యాలు చూస్తూ పెళ్ళిళ్ళు చేస్తూ పురుళ్ళు పోస్తూ తర్వాత వాళ్ళకి కావలసినటువంటి అన్నీ చేస్తూ ఇటు భర్తకు కావలసినటువంటి దైహిక క్షుత్ ఆకలి ఇవన్నీ చేస్తూ ఆయన బట్టలు విస్త్రీ చేస్తూ ఆయన బట్టలు ఉతికించి వాటిని చేస్తూ కంటికి రెప్పలాగా భర్తను చూస్తూ ఉంటే అటువంటి కళత్రంబునకు అటువంటి భార్యకు ప్రత్యుపకారంబు చేయ అటువంటి భార్యకి ప్రత్యుపకారం అంటే ఏమిటి? మళ్ళీ అటువంటి భార్యకు నేను చెయ్యగలిగినటువంటి ఏమిటి నేను చెయ్యగలను? సకల గుణాభిరాములుగా సత్పురుషులు అటువంటి పనులు చేసేటువంటి భార్యకు ఎంత గొప్పవాడైనా సరే, సకల గుణాభిరాములైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత మంచివాళ్ళైనా సరే, ఎంత జ్ఞానులైనా సరే, ఎంత ఇంటలెక్చువల్స్ అయినా సరే, నూరేండ్లకు జన్మాంతరంబులుకనైన సమర్థులు గారు ఆ భార్య యొక్క రుణం తీర్చుకోవడానికి ఎంత గొప్పవాడైనా, ఎంత ఇంటలెక్టివ్ అయినా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడైనా, ఎంత మహాత్ముడైనా సరే ఇలాంటి పనులు చేస్తూ ఉండేటువంటి కళత్రంబునకు ఆ భార్యకు ప్రత్యుపకారంబు చేయ ప్రతి ఉపకారం చేయడం అనేటువంటి నూరేండ్లకు కాదు కదా, జన్మాంతరంబులకు సమర్థులు గారు. ఎన్ని జన్మలెత్తినా సరే ఆ స్త్రీ యొక్క ఆ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు అనినా అంటారు. ఇది శాస్త్రం చెప్పింది, ధర్మం చెప్పింది, పరమాత్మ చెప్పాడు. అటువంటి గుణాభిరాములకే సాధ్యం కాదు, జన్మలకైనా సరే నీలాంటి సుఖం ఇచ్చేటువంటివి కంటికి రెప్పలా చూసుకుంటూ నన్ను ధర్మ మార్గంలోకి పెడుతూ నన్ను ధర్మావలంబన చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు నేను చేయగలనా? అటువంటి మహాత్ములే చేయలేనప్పుడు మముబోటి వారలను చేయనోపుదిరే నాలాంటి వాడు చేయగలరా? ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ భాగవతం చెప్పిందో చూడండి. ప్రతి భర్త సరే వాడు ఈ విధంగా అనుకో. ఇది భారతీయ సంస్కృతిలో భర్త భార్యతో చెప్పవలసినటువంటి మాట ఇది. అయినా నీ మనంబునంగల దుఃఖంబు దక్కుమనినా అని ఇట్లనియే. అప్పుడు నీ మనసులో ఉండేటువంటి దుఃఖం నాకు తెలుసు, నీలో ఉండేటువంటి ఆ ఉద్రేకమైనటువంటి స్థితి కూడా తెలుసు, నీకుండేటువంటి ఆ మిగతా సతులకి ఉంది అనేటువంటి బాధ ప్లస్ ఇది తర్వాత చాలా లేట్ అయిపోయింది అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి నీ రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను
అందువల్ల భర్తలు ఏం చెయ్యాలి అంటే ఆ భార్యకి ఏవో కోరికలు అవేవో కొనుక్కుంటాం, ఈ సరుకు కొనుక్కుంటా, నాకు కొనుక్కుంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఏదో చేసుకుంటాము, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాము అనేటువంటి పనులప్పుడు ప్రతి దానికి కూడా నేను మగాడిని, నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పినట్టు వినాలి, నేను నా మగతనం అంతా ఇక్కడ చూపిస్తాను, నిన్ను దాగి దవడ మీద కొడతాను అని ఆ భర్త ఆ చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. చేతనైనంత వరకు గృహ కార్యాలలో సహకారం అందిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే అటువంటి విధంగానే భర్తకు ఇష్టం లేనటువంటి పనులు, ఇష్టం లేనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది కూడా భార్య యొక్క ఆ సంస్కారాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ 90% భర్తకి ఆ భార్య యొక్క ఆ స్థితిని ఎప్పుడూ కూడా 100 జన్మాంతరంబులకైనను, 100 ఏండ్లకును జన్మాంతరంబులకును సమర్థులు కారు వారు అని స్త్రీ యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మనం చూసాం. అలాగే మన పూర్వులు కానీ, మన అమ్మమ్మలు కానీ, మన వాళ్ళ పూర్వవంశాలు కానీ వాళ్ళని చూస్తూ ఉంటే ఎంతెంతమంది పిల్లల్ని కానీ, ఎంతెంతమంది చదువులు చేసి, ఎంతెంతమందికి వంటలు వండి, ఇన్ని పెళ్ళిళ్ళు చేసి, పురుళ్ళు పోసి, ఇవన్నీ చేసి సంసారాన్ని నిలబెట్టినటువంటి తార్కాణాలు మన భారతీయ సంప్రదాయంలో, భారతదేశంలో ఉన్నారు. ఇదే మనకి ఆ వెస్టర్న్ సొసైటీ చూసామనుకోండి, ఈ మొగుడు ఏదో తిట్టాడనో, లేకపోతే ఈ మొగుడు వీడు ఏదో చేశాడని చెప్పి వాడిని వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి, వాడిని వదిలేసి ఇంకోటి దగ్గరికి, ఇలా భయంకరమైనటువంటి రాక్షస ప్రవృత్తులు కలిగినటువంటి దేశం కాదు ఇది. ఎందుకు అంటే ఆ సంస్కారం, మహత్తరమైనటువంటి ఆ బుద్ధి, అదంతా కూడా పరమాత్మ ఈ భూమిలో ఉండేటువంటి స్త్రీలకు ఇచ్చాడు. కాబట్టి అటువంటి విషయాన్ని ఈయన ఈ కశ్యప ప్రజాపతి దితితో ఆ విధంగా తనలో ఉండేటువంటి ఆ కృతజ్ఞతాభావాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. చేసిన తర్వాత ఏమి జరిగింది అంటే, జరగకూడని పని జరిగింది. అంటే ఏమిటన్నమాట, ఇందులో ఒక చిన్న విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆ సంధ్యాకాలంలో ఆయన రమిస్తాడు. అప్పుడు ఆవిడ యొక్క ఆ బాధని దాన్ని భరించలేక ఇంక దేవుడి మీద భారం వేసేసి అప్పుడు ఆవిడికి సంతానాన్ని ప్రసాదించినప్పుడు, అంటే కాలం కాని వేళ, కంట్రోల్ చేసుకోలేనటువంటి అన్కంట్రోలబుల్ డిజైర్ వల్ల, తర్వాత జలసీ వల్ల ఇటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మహాభయంకరమైనటువంటి లోకపీడితులైనటువంటి హిరణ్యకశిపులు పుట్టారు. అది అంతటి మహానుభావులు కాబట్టి అంత బల సంపన్నులైనటువంటి వాళ్ళు పుట్టారు. అదే సామాన్యమైనటువంటి మానవులు చెయ్యకూడనటువంటి పనులు. తరువాత సంధ్యావేళల్లో రకరకాలైనటువంటి పనికిరానటువంటి పనులు, పవిత్రమైనటువంటి స్థలాలలో ఆ మాటలు కానీ, ఆ కబుర్లు కానీ, ఆ చూపులు కానీ, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి దానివల్ల వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మీద, చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం మీద కూడా ఈ దుష్ట స్వభావాల యొక్క ఫలితం పడుతుంది. హిరణ్య కశిపుల వల్ల నష్టపోయింది దితి కశ్యపుడు కాదు, అన్ని లోకాలు నష్టపోయాయి. కాబట్టి ఇటువంటి పనులు చేయడం వల్ల సమాజానికి నష్టం. చెయ్యవలసినట్టు ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి, ఎక్కడ ఏ పని చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడదు. కాబట్టి ఇటువంటి విషయాన్ని మనకి భాగవతం ఈ వృత్తాంతం ద్వారా అందిస్తోంది. కాబట్టి రేపటి కార్యక్రమంలో ఇంకా కశ్యప ప్రజాపతి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.